మావా ఈ వీక్ ఉంది చూసుకో. ఈ వీక్లో చూసిన ప్రతి మూవీ ఎక్సలెంట్గా ఉంది. ఆ ఎక్సలెంట్ మూవీస్ని మీకైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను. ఈ లిస్ట్లో ఉన్న మూవీ ప్రతిదీ మీకైతే పక్కా నచ్చద్ది. మీ టైం అయితే వేస్ట్ అయితే అస్సలు కాదు. ఒకరైతే కామెంట్ చేశారు, అన్న మాకున్నది చాలా కొద్ది టైం అన్న, సో కొద్ది టైంలో మేము ఒకటో రెండో మూవీస్ చూస్తాం, సో మంచి మూవీ సజెస్ట్ చేయండి అన్నారు. సో అందుకోసమే నేను మంచిగా అయితే మూవీస్ ఉన్నవే సజెస్ట్ చేస్తున్నాను. నేను టాప్ 10 కానీ టాప్ 9 కానీ టాప్ 7 కానీ లిస్ట్ చేస్తున్నాను కదా. సో మీరు ఎలా తీసుకోండి అంటే బాటమ్ టు టాప్ అంటే 8 నుండి 1 అనేది మనకు 1లో ఉన్న మూవీ లేకపోతే 2లో ఉన్న మూవీ ఇలాంటివన్నీ మనకు సూపర్ మూవీస్ అనమాట. సో మీ దగ్గర టైం లేదంటున్నారు కాబట్టి టాప్ 3 మూవీస్ చూసేయండి. లేదు మా దగ్గర టైం ఉంది, ప్రతి మూవీ మేము చూస్తాం, లేకపోతే కాన్సెప్ట్ బాగుంది అంటున్నావు కదా, సో అవి సెలెక్ట్ చేసుకొని చూస్తామంటే ఇంకా మీ ఇష్టం. సో ఆ కేటగిరీలో అయితే చూడండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మూవీస్ లిస్ట్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 8 అగ్లీస్. ఫ్రెండ్స్ ఈ మూవీ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. భూమి మీద ఉన్న రిసోర్సెస్ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి అండ్ కొన్ని మంది సైంటిస్టులతో కొంత ఫార్ములాతో మనకు ఫుడ్ అండ్ రిసోర్సెస్ని అయితే రీస్టోర్ అయితే చేసుకున్నారు. బట్ ఒక కాంప్లికేషన్ అయితే వచ్చింది. అదేంటి అంటే హ్యూమన్స్ వల్ల కాంప్లికేషన్ ఏంటి అంటే ఈ మూవీలో అయితే మీరు చూస్తారు. అండ్ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది మూవీలో వచ్చేసి 16 కన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని వచ్చేసి వీళ్ళు అగ్లీస్ అంటారు. ఎందుకు అగ్లీస్ అంటున్నారు? 16 కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని వచ్చేసి వీళ్ళు చాలా గొప్పగా అయితే చూస్తారు. సో అదెందుకు అనేది ఈ మూవీలో అయితే మీరైతే చూస్తారు. మూవీ కాన్సెప్ట్ బాగుంది అండ్ మూవీ వచ్చేసి బోర్ అయితే కొట్టదు, మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వల్ల మంచి డ్రామా వల్ల మూవీ అయితే మీకైతే వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ మంచి తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి మీరైతే ఈ మూవీని అయితే చూసేయండి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, మంచి తెలుగు డబ్బింగ్లో చూసేయండి. నెంబర్ 7 సెక్టార్ 36. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకి అండ్ గోర్ అండ్ బ్లడ్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ వచ్చేసి పెద్ద దేజావు అని చెప్పొచ్చు. అండ్ మూవీ వచ్చేసి మనకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని ఆధారంగా తీసుకొని మూవీ అయితే తీశారు. నిజంగా మూవీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టదు, బట్ కొంచెం అయితే స్లోగా ఉంటుంది మూవీ, బట్ మీకైతే ఎంటర్టైన్మెంట్లో అయితే ఎక్కడైతే తగ్గదు. మూవీ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మనకు సెక్టార్ 37 అనే ఒక ఏరియా అయితే ఉంటుంది. అక్కడైతే పిల్లలు అయితే మిస్ అవుతూ ఉంటారు. ఆ కేసుని ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోరు, బట్ ఒకనొక టైంలో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే దాన్ని అయితే సీరియస్గా అయితే తీసుకుంటాడు. సో ఆ మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, ఆ పిల్లలు మిస్ అవ్వడానికి కారణం ఏంటి, సో అలా మనకు కేసు అనేది సాల్వ్ అవుద్ది. ఆ సైకోపాత్ దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ సీన్ ఉంటుంది చూసుకోండి, పీక్స్ లెవెల్. నిజం చెప్తున్నాను కదా, ఒక సైకోపాత్ ఇలానే ఉంటాడా ఏమ్రా అనిపిస్తుంది. సో మూవీ అనేది మస్ట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్, బట్ వల్గర్ లాంగ్వేజ్ అయితే ఉంది. సో కొంచెం ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 6 తలవన్. ఈ మూవీ స్టార్టింగే మీకు పీక్స్ లెవెల్ బిల్డప్ అనేది ఇస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ 10 మినిట్స్లోనే గ్రాప్ చేసేస్తుంది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు నిజాయితీమైన పోలీస్ ఆఫీసర్లు అయితే ఉంటారు, బట్ మైండ్ సెట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. తినే మైండ్ సెట్ వేరుగా ఉంటుంది అండ్ మనకు ఇంకో పోలీస్ ఆఫీసర్ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. అలానే మెయిన్ స్టోరీ వచ్చేసి మనకు ఒక డెడ్ బాడీ అనేది పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొరకద్ది. అక్కడ నుండి మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఆ డెడ్ బాడీ ఎక్కడి నుండి వచ్చింది, సో మర్డర్ ఎవరు చేశారా అనేది స్టోరీ. నేను చెప్తున్నాను కదా, మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్, బట్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి పీక్స్ లెవెల్లో ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ అనేది అదంతా మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు, బట్ థ్రిల్ అయితే చేస్తుంది, బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి మనకు డ్రాప్ అవ్వద్ది. ఫస్ట్ హాఫ్ అంతా కాకుండా మనకు మూవీ వచ్చేసి ఒక్కసారి చూడొచ్చు అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడేవారు ఈ మూవీని కూడా అయితే ఇష్టపడతారు. సో మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. సోనీ లీవ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 5 బెంచ్ లైఫ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే బెంచ్ లైఫ్ అంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఒక బెంచ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఏం లేనప్పుడు వాళ్ళని బెంచ్లో వేస్తారు. బెంచ్లో వేస్తే ఏమిటంటే ఖాళీగా ఉంటారు, శాలరీ అయితే క్రెడిట్ అవుతూ ఉంటుంది, బట్ 1 పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళని అయితే పీకేస్తారు. సో అదనేది మనకు లాస్ట్లో అయితే చూపించారు వాళ్ళ స్ట్రగుల్ కూడా. బట్ నాకు సూపర్గా నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే వైభవ్ రెడ్డి గారు. ఆయన్ని చూస్తేనే నాకు కామెడీ వస్తుంది. ఆయన స్ట్రగుల్ అండ్ ఆయన లవ్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అయితే రాసుకున్నారబ్బా నాకు అందుకోసమే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా ఉంది దీంట్లో, సో ఫాదర్ క్యారెక్టర్ అనమాట. ఆయన కూడా చాలా బాగా అయితే చేశారు. అందుకోసమే సిరీస్ అనేది మంచి ఫీల్ గుడ్ మనకు ఎమోషన్ అనేది ఇస్తుంది.
ఈ సిరీస్లో వచ్చేసి ఎవరి క్యారెక్టర్ తక్కువ అరే వీళ్ళ క్యారెక్టర్ ఎక్కువ అని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వచ్చేసి మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. బేసిక్ స్టోరీ లైన్ కూడా అదే, మనకి ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క నీడ్ అయితే ఉంటుంది. సో అందుకోసం బెంచ్లో అయితే ఉండాలనుకుంటా ఉంటారు. వాళ్ళు బెంచ్లో ఉండి వాళ్ళ నీడ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నారా లేదా అనేది స్టోరీ ప్లాట్. బట్ వైభవ్ రెడ్డి క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సిరీస్ చూసిన తర్వాత మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో నాకు కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. బట్ మస్ట్ అండ్ వాచ్ సిరీస్ ఫ్రెండ్స్. మీరు కానీ కరెక్ట్గా ఒక 5 అవర్స్ కూడా కాదు, 4.5 hours కూర్చుంటే మాత్రం ఒక మంచి సిరీస్ తీసిన ఫీలింగ్ అయితే మీకైతే ఉంటుంది. దానికైతే పక్కా గ్యారంటీ నాది. సో ఈ సిరీస్ అనేది సోనీ లీవ్లో అయితే ఉంది, తెలుగు సిరీసే. సో పోయి చూసేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 4 ఫ్రెండ్స్. మూవీ వచ్చేసి నాకైతే చాలా డీసెంట్గా అనిపించింది. ఆ ఫ్రెండ్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ ప్రతిదీ బాగుంది. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటి అంటే నాకు మూవీలో బాగా నచ్చింది, మనకు లాంగ్వేజ్. ఆ ఏరియాలో ఉంటారు కదా, సేమ్ అలానే మాట్లాడుతున్నారు. ఆ ఫన్ జనరేట్ చేశారు చూసుకోండి. మూవీ నాకు ఒక్క సెకండ్ కూడా అయితే బోర్ కాలేదు. మనకు మామూలు స్టోరీ ఏం కొత్తదనం ఏం లేదు, బట్ ఎగ్జిక్యూషన్ కానీ మనకు చూడ్డానికి కానీ ప్రతిదీ చాలా బాగుంది. మీరు కానీ ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూద్దాంరా అనుకుంటుంటే మాత్రం ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, కడుపు నిండా నవ్వుకుంటారు. అండ్ మంచి మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా కొంచెం అయితే పండింది, నాకు బాగానే అనిపించింది మూవీ ఓవరాల్గా అయితే. అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మూవీస్ అనేవి మనకు చాలా ఫీల్ గుడ్గా అనిపిస్తుంది. సో ఆ ఫీల్ గుడ్ ఎమోషన్ని మనం ఫీల్ కూడా అవుతాము. సో అందుకోసమే మీకైతే రికమెండ్ చేస్తున్నాను. మంచి మూవీ ఖచ్చితంగా అయితే చూసేయండి, మీ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూసి దున్నేయండి అంతే. నెంబర్ 3 నున్న కుజ్జి. ఫ్రెండ్స్ ఈ మూవీ చూసి ఎందుకులేండి కడుపు నిండా అయితే నవ్వుకున్నాను. ట్రబుల్ దగ్గర పోద్దురా, అక్కడ ప్రాబ్లం ఉందిరా అంటే నేను పోతా, నేను ఆ బొక్కలనే ఎలాడతా, నేను పోయి ఇరుక్కుంటా, మర్డర్ కేసు నా మీద వేసుకుంటా అని మన హీరో పోయేసి ప్రతి దాంట్లో ఇరుక్కుంటా ఉంటాడు చూసుకోండి. అదంతా చూసి మనకైతే ఫుల్గా అయితే మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది, మనకు నవ్వించి చంపి పవతలేస్తుంది అనుకోండి. అండ్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనసులోనే నాకు ఒక ఫీలింగ్ అనిపించేసింది, అరే పోద్దురా ప్లీజ్ రా, రే ఇప్పుడైనా పోరా, వెళ్ళిపోరా, మర్యాదగా వెళ్ళిపోరా, లేకపోతే నువ్వు ఇరుక్కుంటావురా అంటే. ఆ క్యారెక్టర్ మనకు చాలా ఇన్నోసెంట్గా, ఒక అమాయకుడు మళ్ళీ కన్నింగు, ఆ రెండు కలిపి క్యారెక్టర్ ఎలా ఉంటాడో సేమ్ అలా క్యారెక్టర్ అనేది డిజైన్ చేశారు. సో అరే మర్యాదకి వెళ్ళిపోరా, వద్దురా, రే ప్రశాంతంగా అటు వెళ్ళిపో, ఎందుకురా అక్కడ పోయి ఇరుక్కోకురా అనిపిస్తూ ఉంటుంది. బట్ దాంట్లోనే పోయి ఇరుక్కుంటా ఉంటాడు మనోడు పోయేసి. ఫుల్గా అయితే నవ్వుకుంటారండి. మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో పోయి చూసేయండి ఈ మూవీ. G5 ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే బేసిక్ స్టోరీ లైన్ కూడా చెప్పలేదు కదా, స్టోరీ లైన్ చెప్పకుండా మీకు ఇంట్రెస్ట్ అయితే రాదు కదా. సో బేసిక్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన హీరో అనేవాడు ఒక ప్రైవేట్ వీడియో అనేది మన ల్యాప్టాప్లో అయితే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చేసి ఆ ల్యాప్టాప్ అనేది తీసుకుంటారు. సో తనైతే ఆ ల్యాప్టాప్ తిరిగి తీసుకురావాలని అపార్ట్మెంట్కి అయితే వెళ్తాడు. సో అక్కడి నుండి స్టార్ట్ అవ్వద్ది చూసుకోండి ఫన్. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ప్రీ బిల్డ్గా అయితే రాసుకున్నారు. మనకు ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు, దృశ్యం తీశారు కదా, ఆ డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీకి అయితే డైరెక్షన్ అయితే చేశారు. సో అందుకోసం ఈ మూవీ వచ్చేసి ఇంత ఎక్సలెంట్గా అయితే ఉంది, పోయి చూసేయండి. మీకైతే పక్కా అయితే మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. కరెక్ట్గా 2 hours అయితే ఉంది మూవీ, పోయి చూసేయండి అంతే. నెంబర్ 2 ఆఫీసర్ బ్లాక్ బెల్ట్. ఫ్రెండ్స్ రీసెంట్ టైంలో కొరియన్ మూవీ అనేది ఒక తెలుగు డబ్బింగ్లో అయితే వచ్చింది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. సర్లే ఒకసారి చూద్దామని స్టార్ట్ చేశాను. చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. వాళ్ళ కాన్సెప్ట్ నిజంగానే ఇలా జరగద్దా కొరియాలో అనిపించింది. సో మూవీ బేసిక్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. క్రైమ్ చేసిన వాళ్ళు జైల్లో అయితే ఉంటారు కదా, ఒక 10 years 20 years అలా శిక్ష అనుభవించేసి బయటికి అయితే వస్తారు. సో బయటికి వచ్చినా కానీ వాళ్ళ కాళ్ళకు అనేది ఒక అలారం సిస్టమ్ లాగా సో ట్రాకింగ్ డివైస్ అయితే పెడతారు. సో వాళ్ళకి ఆ ట్రాకింగ్ డివైస్ ఎప్పటి వరకు ఉంటుందంటే వాళ్ళు చేసిన శిక్ష ప్రకారం ఆ ట్రాకింగ్ డివైస్ అనేది సెట్ చేస్తారు. 1 year లేకపోతే 2 years లేకపోతే 10 years అలా అనేది సెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మరీ ఫర్దర్గా ఇంకో క్రైమ్ చేయకూడదు అని ఆ ఉద్దేశంతో ఆ ట్రాకింగ్ డివైస్ని పెట్టి మానిటర్ అనేది చేస్తూ ఉంటారు. అలా ఒక క్రిమినల్ వచ్చేసి బయటికి అయితే వస్తాడు. తనకైతే 10 years అయితే ఆ ట్రాకింగ్ డివైస్ అయితే పెడతాడు. బట్ అయినా కానీ తను మారకుండా ఆ క్రైమ్ అనేది రిపీట్ చేస్తూ ఉంటాడు. సో ఆ క్రైమ్ ఏంటి, ఆ క్రైమ్ వచ్చేసి చాలా
డిస్కస్టింగ్ అయితే ఉంటుంది. నేనైతే ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వడం లేదు, మీరైతే చూడండి. బట్ ఫ్యామిలీలో వచ్చేసి అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు చాలా డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అందుకోసం ఫ్యామిలీతో చూడడం అంత రికమెండేషన్ కాదు. అండ్ ఫ్యామిలీతో అసలు చూడకండి, ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ మీద అయితే ఈ మూవీ అనేది బేస్డ్ అయ్యి ఉంది. నేనైతే చూసిన తర్వాత షాక్ అయ్యాను, అరే ఏంట్రా ఇలా ఉన్నారు అని. మూవీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది అండ్ స్టోరీ ప్లాట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మాస్టర్ పీస్ అనొచ్చు. సో మీ దగ్గర టైం ఉంటే ఈ మూవీకి అయితే ఒక మస్ట్ ట్రై అయితే ఇవ్వండి, మీకైతే పక్కా నచ్చద్ది. కాన్సెప్ట్ అలాంటిది, అందుకోసం అయితే మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. ఖచ్చితంగా మూవీ అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. లాస్ట్ అట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే నా ఫేవరెట్ మూవీ, నాకు చాలా బాగా నచ్చింది, నా వింటేజ్ని అయితే గుర్తు చేసింది అండ్ నాస్టాలజీ ఫీలింగ్ అయితే బ్యాక్ ఇచ్చేసింది. అలాంటి మూవీ కమిటీ కుర్రాళ్ళు. నిజం చెప్తున్నాను కదా, నా చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం బ్యాక్ అయితే తెచ్చేసింది ఈ మూవీ. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది మూవీ చూసిన తర్వాత, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో చూడండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడండి, మీరు చాలా అంటే చాలా రిలేటెడ్ అవుతారు. సో మేము కూడా ఇలాగే చేసాం కదరా, మేము కూడా ఇలాగే ఉన్నాం కదరా అనిపిస్తుంది. నేను నెంబర్ 1లో పెట్టానంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు నెంబర్ 1లో పెట్టినందుకైనా ఈ మూవీ అయితే చూడండి. చూసిన తర్వాత కామెంట్ రూపంలో వచ్చి తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు కానీ ఈ మూవీ చూడకపోయి ఉంటే, నేను చెప్పినందుకు చూసుంటే మాత్రం మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ నాతో కూడా షేర్ చేసుకోండి, నేను కూడా డబల్గా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. మా రికమెండేషన్ వీడియోస్ వల్ల కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అరే మంచి మూవీస్ చూస్తున్నారు అని. ఆ ఫీలింగ్తో మేము ఇంకా బెస్ట్ అవుట్పుట్ అయితే తీసుకుని వస్తాం ఫ్రెండ్స్. సో అందుకోసమే మీలో ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీక్లీ వీడియో పెడుతూనే ఉంటాను, మీకోసం నేను బెస్ట్ అవుట్పుట్ తెస్తూనే ఉంటాను. మూవీ స్టోరీ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఆ వింటేజ్ వైబ్స్ కానీ ఎక్కడ మూవీ తగ్గలేదు. నాకు ఒక సాంగ్ వచ్చేసి మనసుకు టచ్ అయిపోయింది. అబ్బా ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానీ కావు. ఈ సాంగ్ వచ్చేసి నాకు ఇప్పటికీ చెవిలో అయితే మోగుతూనే ఉంది. సో మూవీ అనేది ఖచ్చితంగా చూడదగిన మూవీనే. మీ దగ్గర టైం లేకపోతే టైం తీసుకొని ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మేము ఆ టైం ఎందుకు తీసుకున్నాంరా అన్న %% రిగ్రెట్ కూడా అయితే ఉండదు. అలాంటి మూవీ ఇది, ఎక్సలెంట్ మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీవీలో అయితే ఉంది, పోయి చూసేయండి అంతే. అండ్ నేనైతే ఒక 2 మూవీస్ చూశాను ఫ్రెండ్స్ ఈ వీకెండ్లో. సో నేను చూసిన మూవీస్లో నాకు మూవీస్ అన్నీ నచ్చాయి. సో అందుకోసం రికమెండ్ చేశాను. బట్ 2 మూవీస్ అయితే నాకు నచ్చలేదు, అందుకోసం రికమెండ్ చేయడం లేదు. సో ఎవరైనా ట్రై చేస్తారు ఈ మూవీ అంటే ఇంకా మీ ఇష్టం, బట్ నాకైతే నచ్చలేదు. నేను బెర్లిన్ అని G5 ప్లాట్ఫామ్లో హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు. ఆ మూవీ అయితే చూశాను. మూవీ కాన్సెప్ట్ చూసి అరే ఏదో ఉంటుందిరా అనుకున్నాను, బట్ మూవీ వచ్చేసి డెడ్ అంటే డెడ్ స్లోగా అయితే ఉంది. సో నాకు ఎందుకు అంత బాగా అయితే కనెక్ట్ కాలేదు మూవీ. అండ్ ఇంకో మూవీ ఏంటి అంటే, నేను ఆల్రెడీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీని. సో అందుకోసం మీకైతే రికమెండ్ చేయడం లేదు. ఓటీటీలో వచ్చింది, ఎవరైనా చూడాలి అనుకుంటే చూసుకోండి, అంతేగాని లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఆ మూవీ పేరేంటి అంటే మనకు మిస్టర్ బచ్చన్ మూవీ. సో మిస్టర్ బచ్చన్ మూవీ ఎవరైనా జస్ట్ చూడాలి అనుకుంటే చూడండి, అంతేగాని పక్కా చూడాలి అన్న మూవీ అయితే కాదు. అంతే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ కూడా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందా లేదా కూడా కొంచెం ఫీడ్బ్యాక్ రూపంలో అయితే నాకైతే తెలియజేయండి. సో తెలియజేసినట్లయితే నేను ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను పక్కా. మీరు నా ఫ్రెండ్స్ లాగా ఓపెన్ మైండెడ్గా అయితే చెప్పండి, లిటరలీ ఓపెన్గా చెప్పండి, నేను తీసుకుంటాను. అలానే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ ఈస్ ఇంపార్టెంట్ బిగ్లు, అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్లు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ అండ్ రివ్యూ వీడియోస్ అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.